అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. స్వామి, మీరు చెప్పింది నిజమే స్వామి. దేవుడు వచ్చాడు. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప. హర హర మహాదేవ, శంభో శంకర. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. వాడికన్నా దుర్మార్గుడు వరదరాజులు ఉన్నాడు స్వామి. జబ్ ధానే పే ఇస్కా నామ్ చలే జాయేగా, ఇస్కా జాన్ చలే జాయేగా. వాడు నీ కొడుకేనమ్మా. ఆ రోజు నా ద్వారా నీ బిడ్డని దూరం చేయడం అనేది శివలిఖితం. ఈ రోజు నీ ఇంటి బిడ్డ ద్వారా తిరిగి రావడం అనేది శివాదేశం. ఏంటి, దేవుడు చెప్పాడని తల్లిని బిడ్డని వేరు చేస్తారా? అన్నీ తెలిసిన మీరే నన్ను నా బిడ్డ దగ్గర నుంచి దూరం చేయడం న్యాయమా? నీ బిడ్డే కానీ కారణ జన్ముడు తల్లి. అందుకే అండపిండ బ్రహ్మాండాల్ని శాసించే శివుడు అంశని నీ కడుపులో పిండంగా పుట్టించాడు. పుట్టించిన క్షణమే ఆ బంధాల్ని తెంచేశాడు, తన దగ్గరికి రప్పించాడు. కారణం? ఒక మూర్ఖుడు మహాపీఠాధిపతిని చంపి ఆ ముక్కంటికే సవాల్ విసిరి చెయ్యగోని మొదటి తప్పు చేశాడు. పరమాత్మ స్వరూపమైన ప్రకృతితో చెలగాటం ఆడి ఘోరమైన రెండో తప్పు చేశాడు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల ప్రాణాలు తీసి క్షమించరాని మూడో తప్పు చేశాడు. అందుకే ఆ శంకరుడే శంఖం పూరించి యుద్ధంలోకి దించాడు. వాడి జన్మకి కారణం ఏమైనా కావచ్చు. వాడికి ఆ జన్మనిచ్చిన తల్లిని నేను. నా బిడ్డ నాకు కావాలి, అది నా హక్కు. నేను వాడితోనే తేల్చుకుంటాను, వాడితోనే తేల్చుకుంటాను. శైవేచ్ఛ. అమ్మనిరా, నువ్వొకడివి ఉన్నావని, నా కడుపున పుట్టావని ఈ క్షణం వరకు నాకు తెలియదురా. శివయ్య అడిగాడంట, ఇచ్చేశారంట. ఎంత అన్యాయం! కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నాడని తెలిసాక ఏ తల్లి ఆగుద్దిరా? తిరుగురా, తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా. నువ్వు నా రక్తం, నా బిడ్డవిరా. వాగర్తాభివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. ఈ శ్వాస, ఈ శబ్దం, ఈ దేహం, నా గమ్యం, నా గమనం, ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం. ఈ జన్మ శివార్పితం, మరు జన్మ శివ శాసనం.
ఏది సామి అట్టాది నువ్వే వచ్చావు ఏంది కదా వసమనం శరీరం ఆవాహం ప్రాణం ఆవాహం నరబలి అఖండ వీడు నీకు తెలుసా? అఖండ రుద్ర సికందర్ ఘోరా వీడు మా గురువుని గుంపుని ఎగబడి చంపినాడు సామి వీడు మామూలోడు కాదు సామే సప్తచక్ర సమూహాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న సిద్ధుడు సామే పంచభూతాలు సైతం వీళ్ళ మాట వింటాయి తాకడానికి జంకుతాయి తల వంచుతాయి రక్తాన్ని గట్టగట్టించే చలైన రక్తాన్ని మరిగించే మంటైన వీళ్ళని తాకలేవు కాలం వీళ్ళకి బానిస మంత్రం వీళ్ళకి దిశ లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక్క మాట కోసం ఎక్కడికైనా వస్తారు యజ్ఞము చేస్తారు అవసరమైతే యుద్ధము చేస్తారు ప్రచండ నేనెందుకొచ్చాను నువ్వేం చెప్తున్నావు వాణ్ణి చంపాలి ఈ ప్రపంచంలో నీకేదంటే భయం చావంటే ఆ చావుకి వాడంటే భయం నేను పిలిస్తే భూతాలే పలుకుతాయి వాడు పిలిస్తే భూతనాథుడే కదులుతాడు అలాంటి వాడు నాకెందుకు ఎదురొచ్చాడు ఆడు పుట్టిందే నీకోసం ఆయుధం పట్టిందే నీకోసం ఇక్కడ అడుగు పెట్టిందే నీకోసం ఆ శివుడే శిశువు రూపంలో ఆడిన ఆట సామి ఈ ఉప్పు తిన్నా ఈ ముప్పు తీర్చే వెళ్తా నమ్ము అయ్యా దైవాన్ని పీకేసి చూదమాడడం తప్పయ్యా. తప్పు మాది కాదు పంతులు దేవుడిదే మాకు పనివ్వలే అప్పుడు ఆడుంటేంది ఈడుంటేంది పని దేవుడు ఇవ్వడండి, మీరే వెతుకోవాలి. మరి మేము ఎత్తుకునేటప్పుడు ఆ దేవుడు ఎందుకో అంతే. పంట పండని పొలం పనికిరాని దేవుడు అవసరమా? మీరంతా శిక్ష అనుభవిస్తారు. చచ్చే ఎవడేస్తాడో బైరాగి బ్యాగ్ లో హ్యాండ్ తగ్గింది వాడుతురా. నాకీ జోదం రాదు. మరే చూద్దాం వచ్చో పులి జోదం అంటే మేక పులి ఆట. ఈ ఆటలో మేకవుడు పులెవడు? మందలుగా ఉండేది మేకలు, సింగిల్ గా వచ్చేది పులి. అరే పులి వచ్చేది రో మనం మేకలమంట. సరే మేము మేకలమే, నువ్వు పులివే. ఇప్పుడు చూయించు నీ ఆట. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అఖండ రుద్ర సికందర్ ఘోరా గమ్యం కైలాసం భక్తం కపాలం ఆయుధం త్రిశూలం కర్తవ్యం దృష్ట సంహారం. సైనిక్ శివకా సైనిక్. అయితే ఎక్కడ కొడతావా? ఆడినందుకు కాదురా గాడిద, విగ్రహం తీసినందుకు కొట్టా. వెళ్ళకపోతే చెప్పాలి కానీ కొడతావా? చేతిలో చాక్లెట్ పెట్టి చెప్పడానికి వాళ్ళేమైనా పిల్లలా? దైవం జోలికి వస్తే దవడ పగిలిపోతాయి. ఏందే మాట మాట్లాడితే సోలం చూపిస్తుండా? కొడుతా. శీలం లేని వాడిని పడవడానికి సోలం ఎందుకురా గాడిదే? గాడిదా? మా ఊరో మా గూడే మా ఇష్టం. ఉంచుకుంటాం లేకుంటే పీక్కుంటావా? ఈ గుడి నువ్వు కట్టావా? లేదు. ఎవరో కట్టిన దాన్ని నువ్వు పీకడం ఏంటా? ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా?
స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు, దర్శనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు ఆ అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చెలగాట పడతారా? ఆగండి, మీరు చెప్పింది నిజమే.